విశాఖ జిల్లా గాజువాక అక్కిరెడ్డిపాలెంలో మంచినీటి సమస్య తీవ్రంగా మారింది. విశాఖ డైరీ వెనుక రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్న 200 కుటుంబాలు గత 3 నెలలుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు నాయకులు, అధికారులు కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే మంచినీటి సరఫరా ఏర్పాటు చేయాలని, లేకపోతే 200 కుటుంబాలతో కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఇప్పుడు ఆ చివరుందా ఆ మధుని చివరికి వెళ్ళిపోవాలి. ఆ మధుని చివరి నుంచి ఇక్కడ నీళ్ళు మోతున్నారు. అమ్మ, మీరందరూ ఈరోజు దేనికోసం మీడియా వాళ్ళని ఆశ్రయించారు? మీ ప్రాబ్లమ్స్ ఏంటి అది మాతో క్లియర్గా చెప్పండి. అప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అయితే ప్రాబ్లం అయితే ఏం లేదండి. మాకు మెయిన్ ఏంటంటే 4 నెలలు బట్టి వాటర్ వచ్చేదండి. మాకు కొలాయిలు ఉండేవి. కొలాయి నీళ్ళు మొత్తం మరి ఎందుకు ఆపిస్తారో దేనికి ఆపిస్తారో మాకైతే తెలియదండి. మాకు ఇప్పుడు నీళ్ళు లేక చాలా మట్టుగా అల్లాడిపోతున్నామండి. మాకు కావాల్సిన నీళ్ళేనండి. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను అంటున్నారు ఈ చుట్టుపక్కల వీధి అంటారు. ఎన్నో వార్డు? 68వ వార్డు. ఇప్పుడు మీరు ఒకే ఒక సమస్య, తాగునీరు కావాలి. తాగునీరే సార్. ఇప్పుడు మోసుకోలేకపోతాను. ముసలోళ్ళు, ముడగోలు. మేము ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. క్షమాపణ కూడా మేము అడుగుతున్నాం సార్. మాకు నీళ్ళు లేక ప్రాణాలు పోతున్నట్టు ఉంది. తీసేసినప్పుడు తీసియండి. ఎక్కడో చూపించిన వెళ్ళిపోతామని చెప్పాం కదా. మేము ఎక్కడే ఉంటామని అనలేదు.